హలో. హలో. ఆ? ఏమైంది? ఏం లేదు. మ్. హలో మాస్టారు, ఏమైంది? అలా ఏం లేదు. పర్లేదు చెప్పేంటో. ఆ కిరణ్ గడి గోల్ ఎక్కువైపోతుంది ప్రియా, ఓ, తీసుకోలేకపోతున్నాను. దానికేనా ఇలా ఉన్నావు? ఈ మాత్రం దానికే ఇలా ఉంటే ఎలా ఆదిత్య? అయినా వాడు నెలకోసారి జీతం ఇస్తున్నాడని రోజుకోసారి హింస పెట్టడం కరెక్ట్ కాదు కదా. నీకోటి చెప్పాలంటే మన వల్ల వాడు డల్గా ఉండాలి కానీ వాడి వల్ల మనం ఎందుకు డల్గా ఉండడం చెప్పు. ఇష్టం లేని జాబ్ చేయడమే కష్టం అనుకుంటే మళ్ళీ ఇటు గోల్ ఒకటి రోజు రోజుకి. ఇష్టం లేని జాబా? నాకు ఈ జాబ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మరి నాకెందుకు చెప్పలేదు? జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదని తెలుసు కానీ వేరేది ఏం చేయాలో ఐడియా లేదు. అదే ఆదిత్య, ఎందుకని? ఎందుకంటే ఏమో. హ్మ్. ఏంటిది? సరే చెప్పిప్పుడు ఏమైంది? స్టడీస్ తర్వాత జాబ్ అని కాకుండా వేరేది ఏమైనా చేద్దామని అనుకున్నాను. వేరే ప్లాన్స్ అంటే? వేరేదంటే కొంచెం టైం తీసుకొని కెరీర్ మీద ఫోకస్ పెడదాం అనుకున్నాను. ఈ 9 to 6 జాబ్స్ నా వల్ల కాదు ప్రియా. జాబ్స్ అవి కాకుండా బిజినెస్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. అనుకున్నావు, మరెందుకు చేయలేదు? ఎందుకంటే ఆ రోజు నువ్వేమన్నావు గుర్తుందా ప్రపోజ్ చేసిన తర్వాత? ఏమన్నా? నిజంగా డెస్టినీ మన ఇద్దరిని కలపడానికి చూస్తుంటే మన ఇద్దరం కలిసి ఒకే చోట జాబ్ చేయాలని అన్నావు కదా. అవునన్నా. మరి అలా చేయాలంటే ముందు నేను జాబ్ జాయిన్ అవ్వాలి కదా. అందుకే ఈ జాబ్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. సరే ఇంతకీ మరి ఇన్ని ఇయర్స్లో నాకెందుకు ఈ విషయం చెప్పలేదు, నీకు జాబ్ ఇంట్రెస్ట్ లేదని? కష్టపడి జాబ్ చేసే ఇచ్చారని అనుకున్న జాయిన్ అయిన తర్వాత అస్సలు అవ్వట్లేదు. సరే ఆదిత్య, ఇప్పుడు ఏమైందని? ఈ మాత్రం దానికి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? లాస్ట్ టైం ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నువ్వు తీసుకొచ్చి హాట్ కాఫీ అని ఇచ్చావు, కానీ ప్రతిసారి నువ్వు తీసుకొచ్చి ఇవ్వలేవు కదా. ప్రతిసారి అంటే నాకు కూడా కష్టమే కదా. ఏంటి మళ్ళీ ఆ సంధ్యానా? ఆ సంధ్యతో నేను మాట్లాడట్లేదు. చూడా కిరణ్ గడు ఎలా దొబ్బుతున్నాడో. బా ఆదిత్య. ఆదిత్య కామ్. సరే విను, ఇప్పుడు నువ్వు ఎలాగో కాలేజ్ అయ్యాక 6 months బ్రేక్ తీసుకుందాం అనుకున్నావు కదా. 6 months కాదు, కొన్ని డేస్. సరే కొన్ని డేస్. ఆ కొన్ని డేస్ ఏదో ఇప్పుడు తీసుకో. అంటే రేపు ఆఫీస్కెళ్ళు. ఆ కిరణ్ గాడ్ వర్క్ ఇస్తే చేయనని చెప్పేసే. ఎందుకు అంటే? రిసిగ్నేషన్ పెట్టేశానని చెప్పు. రిసిగ్నేషనా? నిజంగానా? నిజంగా ఆదిత్య. ఆదిత్య, ఇష్టం లేని చోట అస్సలా ఉండకూడదు. అది మనిషి దగ్గరైనా సరే, చేసే పనిలో అయినా సరే. వెళ్ళిపోవడమే. పక్కానా? పక్కానా ఏంటి, నేనే చెప్తున్నాను కదా, రిజైన్ చేసేసే. ఎలాగో సేవింగ్స్ ఉండుంటాయి కదా. నేనే సంవత్సరాల నుంచి చేయట్లే, ఎత్తి కొడతా 6 నెలలు కూడా అవ్వలేదు. సరే పోన్లే, నా ఇంటర్న్షిప్ ఎలాగో 3 months ఎక్స్టెండ్ అయింది కదా, అప్పటి వరకు నేను చూసుకుంటాలే. నువ్వు ఈలోపు టైం తీసుకొని ఏం చేయాలన్నది బాగా ఆలోచించు. ఒకవేళ అవ్వలేదు అంటే అవ్వకపోతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టి వెళ్ళిపోవడమే. అట్లీస్ట్ ట్రై చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అంతే ఇంకా. ఏమంటావ్? సరేనా? ఆదిత్య, ఇదిగో రేపు మనకు పెళ్ళైన తర్వాత పిల్లలతో నేను అంబానీ అవ్వాల్సిన వాణ్ణిరా, మీ అమ్మ వల్లే ఇలా అయిపోయాను అన్నావనుకో, ఆ మాట నాకొద్దు. అందుకే ఇప్పుడే ఆ ఛాన్స్ ఇస్తున్నాను, వెళ్ళి రెసిగ్నేషన్ పెట్టేసి బిజినెసే చేస్తావో లేదా ఇంకేదైనా జాబ్ చేస్తావో నీ ఇష్టం. ఫిగర్ ఇట్ అవుట్ అంతే. సరే. హలో, ఇంకేంటి? నేనే చెప్తున్నాను కదా ఆదిత్య, ఇష్టం లేని చోట అస్సలు ఉండకూడదు. అస్సలంటే అస్సలు ఉండకూడదు. సరేనా? ఏంటి మళ్ళీ కిరణా? ఆదిత్య, నాకోసం ఓ పని చేస్తావా? ఏంటి? వాడికి రేపు రెసిగ్నేషన్తో పాటు ఖర్చులకు కూడా కొంచెం ఇచ్చేసే. గమ ప గమ ప గమ పని దని స ప మ
కిరణ్, నేను నీకు మెయిల్ చేశాను, చెక్ చేసుకున్నావా? ఏంటది? నా రెసిగ్నేషన్. అదే నీకో మాట చెప్పి వెళ్దామని వచ్చాను. ఎందుకు? ఎందుకంటే నాకు నచ్చట్లేదు కాబట్టి. హైక్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? కావాలంటే చెప్పు, హెచ్ఆర్తో మాట్లాడదాం. అలాంటిదేం లేదు. అలా కాదు, ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఈ జాబ్ చేయలేకపోవడమే పెద్ద రీజన్ కిరణ్. మొన్న నేను క్లయింట్ కాల్లో మాట్లాడాను. దే వర్ వెరీ ఇంప్రెస్డ్ అబౌట్ యువర్ వర్క్. వాళ్ళు ఆన్సైట్ కూడా పంపిద్దాం అనుకుంటున్నాను నేను. ఇలాంటి టైంలో ఇలాంటి డిసిషన్ తీసుకోవడం కరెక్టా? ఒకసారి ఆలోచించుకో. ఆన్ సైట్ అన్నా సరే నా డెసిషన్ మారదు కిరణ్. కాదు, కావాలంటే నీకు టీం అలైన్ చేస్తాను. హైక్ గురించి కూడా హెచ్ఆర్తో మాట్లాడదాం. రీసెంట్గానే కదా నువ్వు స్టార్ట్ చేసింది కెరియర్. ఇలాంటి డిసిషన్ తీసుకుంటే మళ్ళీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఒకసారి ఆలోచించుకో. 2 వీక్స్ తర్వాత అడిగినా నా దగ్గర నుంచి ఇదే ఆన్సర్ వస్తుంది. ఇంకోటి గుర్తుపెట్టుకో కిరణ్, ఎంప్లాయ్కి ఇవ్వాల్సిన వర్క్ కన్నా ఎక్కువ వర్క్ అసైన్ చేసి తను రిజైన్ చేస్తానంటే, హైక్ ఇస్తా, ఆన్ సైట్ ఇస్తా అంటే ప్రతి ఒక్కరు నాలా ఉండరు కదా. బ్రో, ఏంటి? అదే నాకు కొంచెం వర్క్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. నీకు ఇచ్చే శాలరీ కూడా నాకు ఎక్కువే అనిపిస్తుంది. ఆ. ఇవ్వట్లేదా? అది కాదు బ్రో, మన ఆఫీసులో అంతమంది ఉన్నారు, నన్నెందుకు అది నా మీద ఎందుకు స్పెషల్ ఇంట్రెస్టా అని అడుగుదామని. ఎవరికేం ఇవ్వాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు బ్రో. ఇలా మాట్లాడినందుకే నీ ఫ్రెండ్ని పీకేశా. అదేంటి వాడే మానేసా అన్నాడు? వాడే మానేసా అన్నాడు. ఇప్పుడు ఏంటి చేస్తావా? నిన్ను పీకేయాలా? వద్దులే బ్రో, జాబ్ ఉంటేనే ఎవడు పిల్లనివ్వట్లేదు, జాబ్ లేకుంటే కుక్క పిల్ల కూడా తిరిగి చూడదు. అలాంటి డిసిజన్లు తీసుకోకు బ్రో, నేను పని చేస్తాను. అర్థమైంది కదా? అర్థం. అందరి పరిస్థితి అలాగే ఉంది. వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా పని చేసుకో. మనలో అన్నమాట, మీకు పెళ్ళైంది కదా బ్రో, మీకేం టెన్షన్లు ఉంటాయని. పెళ్ళి అయితే ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయా? అరే నువ్వు సింగిల్, మహా అయితే దండం మీద ఓ షర్టు, ఒంటి మీద ఓ షర్టు. నా పరిస్థితి అలా కాదుగా. నాకు పెళ్ళయింది, ఓ బొడ్డోడు, వాడికి తోడు ఓ బొడ్డది, వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు, వాళ్ళకి చిప్సులు, వాళ్ళకి ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు, మేమందరం ఉండటానికి ఒక ఇల్లు, దానికో లోను, మేమందరం వీకెండ్లు తిరగడానికి ఒక కారు, దానికో లోను, మా ఆవిడ మేకప్లకి వెళ్తూ ఉంటుంది, దానికో స్కూటీ, దానికో లోను, మళ్ళీ సినిమాలు, షికార్లు, మధ్యలో పాప్కార్న్లు, బిస్కెట్లు, చెత్త చెదారం, ఇవన్నీ బ్రో, బ్రో, సరిపోయినట్టు బ్రో. పండగలు పబ్బ. అర్థమైంది బ్రో, వర్కే కదా చేస్తాను, అర్థమైంది. ఏమర్థమైంది? పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా కష్టాలు కావాలని అర్థమైంది. థ్యాంక్స్ ఫర్ యువర్ స్పీచ్. ఉంటాను బ్రో. రే సందీప్, బ్రో. ఇక్కడ ఎవరికి ఎవరి మీద పర్సనల్ ఈగోలు ఉండవురా. ఆ, ఎట్ ద ఎండ్ అందరం శాలరీ కోసమే పని చేస్తున్నాం. ఓకే అందరం ఒకే పడవలో ఉన్నాం. ఆ. కాకపోతే నేను చెప్పే స్టేజ్లో ఉన్నా, నువ్వు వినే స్టేజ్లో ఉన్నావు. ఓకే. ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలంటే సాయంత్రం వచ్చాయి, పెగ్గేస్తా మాట్లాడుకుందాం. ఆ, ఇప్పటికి మాత్రం వెళ్ళి పని చేయరా. చూడ్డానికి ఎరుపాపలో ఉన్న ఎమోషన్స్ చాలా కామన్. ఏదో ఆ? వర్కే కదా బ్రో, చేసుకుంటాను. థ్యాంక్ యూ. హలో. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ప్రియాని పిక్ చేసుకోవడానికి వచ్చాను. రేయ్ అటుదు. సారీ మా, వర్క్ టెన్షన్స్. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి ఆ కిరణ్ గారు నన్ను తగులుకున్నాడు రా బాబు. దీని అమ్మ జీవితం. ఏమంటున్నాడు? ఏమంటాడంటే అవేంట్రా, నరకం చూపిస్తున్నాడు రా, వర్క్ అంతా నాకే ఇస్తున్నాడు రా. నేను మానేశాను కదా, నాకు ఇవ్వాల్సిన వర్క్ అంతా నీకు ఇస్తున్నట్టున్నాడు. ఏం చేద్దాం? నాకు మొన్నటి చెప్పావు కదా. ఏం చెప్పాను? కళ్ళు మూసుకో, ఆ, బ్రీత్ ఇన్, మ్, బ్రీత్ అవుట్. ఆ, గుర్తొచ్చిందా? అర్థమైంది. ఎటకారం. ఎటకారమే కదా, అర్థమైంది. నీ టైం రా, టైం. నీకు ప్రియా ఉంది, అందుకే ఎంజాయ్ చేస్తున్నావు. నాకే కనుక నీలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎప్పుడో మానేసి హాయిగా ఎగిరిపోయావని. అర్థమవుతుందా? ప్రియాలంటే అమ్మాయి ఒక్కరితే ఉంటుందిరా, అది నాకే దొరికింది. మచ్చేసుకుని పుట్టావు ఎద్దావా. జాబ్ మానేస్తున్నానంటే మానే, పర్వాలేదని చూడు, ఎంత గొప్ప అమ్మాయిరా ప్రియా. అమ్మ బావులు కూడా ఈరోజు అలా అనట్లేదురా. ఇంట్లో జాబ్ మానేస్తున్న సంగతి చెప్పావా? ఇంకా చెప్పలేదు. ఎవరికో ఒకరు కానీ జీవితంలో ఇలాంటి అవకాశం రాదురా. అందరు ఈఎంఐల కోసం, జాబ్ సెక్యూరిటీల కోసం బతికేస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇష్టం లేని పని చేయడానికి ఎన్నో కారణాలు వెతుకుంటున్నాం, ఇష్టమైన పని చేయడానికి ఒక్క కారణం కూడా ఆలోచించట్లేదు. అలా ఉంది సమాజం. ఏం చేద్దాం? ఈడేంట్రా పిల్లానికి ఫోన్ చేసినట్టు ఇన్నిసార్లు ఫోన్ చేస్తాడు నాకు. ఈడబ్బా. సరేరా, నువ్వు ఒక మంచి డిసిజన్ తీసుకున్నావు.
నువ్వు ఎలాగో ఏదో ఒకటి సెట్ అవుతావు నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను కూడా ఏదో ఒకటి చంపేస్తున్నాడు. ఉంటాను బాయ్. థ్యాంక్ యూ ప్రియా. హలో మాస్టరు, ఏంటిది సడన్గా? ఫర్ బీయింగ్ దేర్. ఏంటి ఆదిత్య కొత్తగా? ఊరికే చెప్పాలనిపించింది. సరే, అయినా నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవాళతో నా ఇంటర్న్షిప్ అయిపోయింది. అదేంటి పర్మనెంట్గా రిక్రూట్ చేసుకోలేదా? లేదు, వాడిచ్చే శాలరీ ఎక్కడ సరిపోతుంది? నేనే ఇంకోటి చూసుకుంటా ఆదిత్య. సారీ ప్రియా. అబ్బా, మళ్ళీ ఏంటి ఆదిత్య? నా వల్లే కదా ఇదంతా. మళ్ళీ స్టార్ట్ చేసావా? అలా ఏం లేదులే, పద. ఆదిత్య, ఏంటి పడుకోలేదా? ఆదిత్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఆదిత్య, ఇప్పుడేమైంది? ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? అవుతుంది, ఏదొకటి చేద్దాం ఆదిత్య. ఇది జస్ట్ జాబే కదా. ఇప్పుడు జాబ్ వద్దనుకున్నావు, అయిపోయింది. దానికి మహా అయితే 3 monthsే అయింది కదా. ఆదిత్య, నువ్వు నా కోసం 23 years వెయిట్ చేశావు. స్కూల్ అంటే స్కూల్, కాలేజ్ అంటే కాలేజ్, జాబ్ అంటే జాబ్. ఇప్పుడు సరిగ్గా 1 year కూడా కాలేదు కదా. ఎందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? అండ్ ఆ రోజు కార్లో నీ కళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ నాకిప్పుడు కనిపించట్లేదు ఆదిత్య. ఆదిత్య, లైఫ్ పార్ట్నర్ అయిన నా కోసం 23 years వెయిట్ చేశావు. మరి జాబ్ కోసం 1 year ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు కదా. అవునా కాదా? అవును. మరి ఇంకేంటి? ఆదిత్య, లైఫ్లో నా మీదున్న కాన్ఫిడెన్స్ నీ కెరియర్లో సగం పెట్టు, సెట్ అయిపోతుంది. ఏంటి? అంతేమీ ఆలోచించొద్దు ఆదిత్య, ఏమవ్వదు. ఏంటి, నేనేమైనా ఇబ్బంది పడతానని ఆలోచిస్తున్నావా? ఆదిత్య, నాకు జాబ్ చేయడం చేయకపోవడం అలా ఏం లేదు. నువ్వు నా పక్కనుంటే చాలు. ఆదిత్య, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ టైం అంతే. ట్రస్ట్ మీ. ఇప్పుడు అలా ఉండొద్దు, సరేనా? నవ్వు, సరిగ్గా నవ్వు. అన్నయ్య. ప్రియా, హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. నువ్వు? సో గుడ్. ఎలా ఉంది జాబ్ లైఫ్? ఏదో నడుస్తుంది అలాగా. సరే, డిన్నర్ అయిందా? సో ఐల్ కమ్ స్ట్రేట్ టు ద పాయింట్. ఏమైంది? నీకు మ్యారేజ్ చేద్దామని అమ్మా నేను అనుకుంటున్నాను. కొన్ని మ్యాచెస్ చూసాము. నీకు ఫ్రీ టైం ఎప్పుడుందో చెప్తే విల్ అరేంజ్ ఏ మీట్ విత్ హిమ్. అన్నయ్య, అప్పుడే మ్యారేజ్ అంటే ఇప్పుడేం కాదు. ప్రాసెస్ అలా స్టార్ట్ చేస్తే ఒక 1 yearలో అలా అవుతుంది కదా అని.
అన్న లేదు నీకు టైం కావాలంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒకవేళ లవ్ మ్యారేజ్ అలా ఇలా అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నువ్వు 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటా అంటే నో ప్రాబ్లం. బట్ 1 ఇయర్ తర్వాత నువ్వు ఒక అబ్బాయిని తీసుకొచ్చి అన్నయ్య నేను ఇద్దరినే చేసుకుంటా అంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్. క్లియర్ కదా ప్రియా? హా? హా అన్నయ్య. క్లియర్ కదా అంటున్నా. ఉమ్, సరే అయితే బాయ్, టేక్ కేర్. మనీ ఉన్నాయి కదా? ఉమ్. సరేరా, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. గుడ్ నైట్. బాయ్ అన్నయ్య. బాయ్.